శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం చాలా బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 3వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. పరిపూర్ణమైన ఆరోగ్యం ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఆఫీసులో కూడా కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు, బాస్ అనుకూలంగా ఉంటాడు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. పాలిటిక్స్ లో బాగుంటుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ లో బాగుంటుంది, మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రవి 3వ స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే బుధుడు మాత్రం 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు, విద్యార్థులు ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ధనుసు రాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు రావు. అలాగే ధనుసు రాశి నిరుద్యోగులు కూడా బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రాదు. లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా ఊహించినట్టుగా పెద్దగా లాభాలు ఉండవు, తక్కువగానే లాభాలు వస్తాయి. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ ఉన్న ఉద్యోగంలో మాత్రం రవి బాగున్నాడు కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండదు. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిలో రాణించాలంటే బుధుడి పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవటం, గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటపడచ్చు. శుక్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, పార్ట్నర్షిప్ బిజినెస్ లో మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీ పార్ట్నర్స్ భారీ మొత్తంలో మోసం చేసి కంపెనీ మూయాల్సిన పరిస్థితి తెప్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్స్ తో జాగ్రత్తగా డీల్ చేయండి. వాళ్ళు మోసం చేయకుండా చూసుకోండి. ఆ సమయంలో మీకు ఎవ్వరు సహాయానికి రారు. మీరే ఒక ప్రణాళికతో, ఒక పక్కా స్కెచ్ తో ఆ సమస్య నుంచి బయటపడాల్సి వస్తుంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అంత గొప్పగా ఉండదు. ఆఫర్స్ మామూలుగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత సాధారణంగా ఉంటుంది. కానీ అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మీ సిస్టర్స్ తో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు అక్క చెల్లెలతో చిన్న విషయానికే గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 3వ స్థానంలో ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం చేయాలి. అప్పుడు 3వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 ఈ 2 రోజుల్లో కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో 3వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 2 రోజులు ఏం జరుగుతుందంటే, మీ మాట దురుసుతనం వల్ల కుటుంబంలో కానీ, ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాట దురుసుతనం తగ్గించుకోవాలి. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే కావు. ప్రాపర్టీస్ కొనడానికి కానీ అమ్మటానికి కానీ బలం లేదు. అప్పులు తీర్చడానికి బలం లేదు. బ్యాంకులో శాంక్షన్ కావడానికి బలం లేదు. కానీ ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో మాత్రం ఇవన్నీ జరగటానికి బలం చాలా అద్భుతంగా ఉంది. 3వ స్థానంలో కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మొదటి 2 రోజుల్లో కుజుడు ఫేవరబుల్ గా ఉండాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రవస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. ఓం శ్రీ కుజాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు ఈ మొదటి 2 రోజులు చదువుకోవాలి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. అవి చేసుకుంటే మొదటి 2 రోజుల్లో
కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి రవి బలం ఎక్సలెంట్ గా ఉంది. కుజుడు కూడా మొదటి 2 రోజులు తప్పితే మిగతా 6 రోజుల్లో చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు. బుధుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు ప్రధానంగా చేసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది, జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల్లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. 8 సంవత్సరాల్లో పిల్లలకు బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు, పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి. ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి, నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే
అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.